minute. Get it how you live it. 10 toes in when we standing on business. I'm guys, let's welcome back to Harsha Universe. This is your Harsha. అయితే ఈరోజు నేను ట్రైలర్ రివ్యూ అవ్వబోతున్నాను. అయితే ఈరోజు మనకు జస్ట్ తలపతి గారి అదే మన అందరి తలపతి తెలిసిందే కదా, విజయ్ తలపతి గారు. అతని ట్రైలర్ అనేది 5:30కి రిలీజ్ అయితే అయ్యింది. ఇప్పుడు మనం ఆ ట్రైలర్ని చూసి దాన్ని ఒక రివ్యూ అనేది నేను నా ఒపీనియన్ చెప్తాను. ప్రతి వీడియోలో చెప్పినట్టే నేను చేసే ప్రతి వీడియో నా ఒపీనియన్ మాత్రమే. నేను ఎవరి మీద పక్షపాతం చూపించే గట్రా ఎవరి మీద అలా నేను చెప్పట్లేదు. ఇట్స్ జస్ట్ మై ఓన్ జెన్యూన్ ఒపీనియన్. ఓకే, అలాగే మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే క్లిక్ ఏ బెల్ ఐకాన్ అండ్ లైక్ షేర్ ఇట్. ఓకే గైస్, అయితే మీరందరూ రెడీ అయితే మనం ఫస్ట్ ట్రైలర్లోకి వెళ్ళిపోదాం. ట్రైలర్ చూశాక అప్పుడు నా ఓ రివ్యూ అనేది మీకు చెప్తాను. ఓకే గైస్, లెట్స్ ప్లే. Guys, this is a new assignment. మిమ్మల్ని లీడ్ చేయబోయేది ఒక కొత్త లీడర్. 68 సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ ఆపరేషన్, hostage negotiator, field agent, a spy. All-rounder. In short, he is the goat of SATs. బాబా, మ్యూజిక్ అయితే వేరే లెవెల్ గైస్. బేబీ బాగుంది, నువ్వేం టెన్షన్ అవ్వకు. నాకు బేబీ గురించి టెన్షన్ ఏమీ లేదు, గాంధీ గురించి టెన్షన్. ఎప్పుడు జులైగా తిరుగుతున్నాడు, ఇంటికి టైంకి రావట్లేదు. ఏదైనా అమ్మాయితో సంబంధం ఉందా అని కొంచెం అనుమానంగా ఉంది. నీకు ఎవరైనా మిషన్కి ఫ్యామిలీతో హాలిడేకి వెళ్తారా? అది బ్యాంకాక్కి కుటుంబంతో పోతారా? అది దా ట్విస్ట్. నేను అనుభవించిన ఈ పెయిన్ని గాంధీ కూడా అనుభవించాలి. లేదు నాన్న, యువర్ ఇన్ డేంజర్. ఇప్పటి వరకు ఎంతో మంది గాంధీ వేషం వేయడం చూశాను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం గాంధీయే వేషం వేయడం చూస్తున్నాను. చెన్నై నుండి ఏరియాలో బాంబు పెట్టబోతున్నారు. ప్రాబ్లం వదిలేసి మీరెందుకురా గొడవ పడుతున్నారు? నీ వల్ల కాకపోతే చెప్పు, నేను చేస్తా. వయసు అయింది, స్క్వాడ్ వదిలిపెట్టి ఎన్నో ఏళ్ళైంది. ఎలాగని ఆలోచిస్తున్నారా? ఎంత వయసు అయితే ఏంటయ్యా, ఏ లైన్ ఈజ్ ఆల్వేస్ ఎ లయన్. అది తలపతి ఫర్ ఎ రీజన్. Do you think you can stop me? Do you think you can stop me? No one can stop me. సెక్యూరిటీ వాళ్ళంతా నిన్ను రౌండ్ అప్ చేశారు. ఎనీ ప్లాన్ బి? ప్లాన్ బిఏ కాదు, ప్లాన్ జెడ్ వరకు ఉంది మన దగ్గర. మామూలుగా ఉండదు మరి. మిషన్ ఇంకంప్లీట్. అయితే గైస్, ట్రైలర్ చూసారు కదా. ట్రైలర్ అయితే అవుట్ అండ్ అవుట్ చాలా బాగుంది. కానీ నేను ట్రైలర్లో కూడా నాకు నచ్చినవి చెప్తాను, నచ్చనివి చెప్తాను. నచ్చింది ఏంటంటే ఫుల్ మూవీ అయితే నేను అనుకున్న దాని ప్రకారం మూవీ అయితే అవుట్ అండ్ అవుట్ ఫుల్ యాక్షన్ డ్రామా ప్లస్ ఇది స్పై జోనర్లో ఉన్నట్టుంది. అది యాక్చువల్లీ ట్రైలర్లో మనకు తెలిసిపోతుంది, మన తలపతి గారే స్పై అన్నమాట. అలాగే దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మన ప్రభుదేవ గారు ఉన్నారు. అండ్ ప్రభుదేవ గారు కూడా భలే ఉన్నారు. ప్లస్ యాక్షన్ వేరే లెవెల్. అయితే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ మూవీకి కామెడీ. మన తలపతి గారి మధ్యలో వేసే డైలాగ్స్ అంటే కౌంటర్ డైలాగ్స్కి అలాగే చేసే యాక్టింగ్ మధ్యలో ఆ కామెడీ అనేది కరెక్ట్గా సింక్ అవుతుంది అనమాట ట్రైలర్కి అయితే మాత్రం. మరి సినిమా ఎలాగుంటుందో నాకు తెలియదు, నేనైతే
సినిమా అయితే అవుట్ అండ్ అవుట్ ఫుల్ యాక్షన్తో ఒక స్పై జోనర్ మూవీ లాగైతే ఉంది. ఆ జోనర్లో సినిమా అయితే చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన తలపతి గారి మూవీ కదా, మనం ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చు బికాజ్ తలపతి ఈజ్. అలాగే నాకు నచ్చంది అంటే నాకు నచ్చలేదు అని అన్న కానీ చిన్న మైనస్ అయితే ఉంది. అది ఏమంటే ట్రైలర్ చూస్తే మీకు అందరికీ కొంతమందికి అనిపించవచ్చు, కొంతమంది అనిపించకపోవచ్చు, కానీ బాగుంది ఒక పక్కన. కానీ ఇంకో పక్కన కొంచెం అనమాట, అంటే ఇప్పుడు దీంట్లో మన తలపతి గారు డ్యూయల్ రోల్ చేస్తున్నారు, తండ్రి కొడుకు అనమాట. తండ్రి క్యారెక్టర్ తలపతి గారు ఓర్రా మాస్గా క్లాసు మాసగలు చాలా బాగున్నారు. కానీ సన్న రోల్ అయితే మాత్రం నాకు ఆ ఫేస్ మరి ఎంత మేకప్ వేసినా లాస్ట్కి మరీ చిన్న కుర్రోడ్లా చూపించడం లైట్ గ్రాఫిక్స్ చెయ్యాలి. కానీ ఆ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ విషయంలో మాత్రం తలపతి గారి కొడుకు రోల్ పోషించే ఫేస్ అయితే మాత్రం నాకైతే కొంచెం అదొక కొంచెం మైనస్ పాయింట్ అయితే అనిపిస్తుంది కదా. నేను బాగాలేదనే తేలను, ఆ కొడుకు రోల్లో కూడా యాక్టింగ్ అయితే చించేశారు. కానీ ఒక్కొక్క సీన్లో అంటే ఒక సీన్లో బిఎడ్ ఉన్నప్పుడు గట్రా బాగుంది, ఒక సీన్లో ఒక 2 సీన్స్లో అంటే మరీ చిన్న పిల్లాడిలాగా అయితే కనిపిస్తుంది. ఒక స్పై జోనర్ మూవీకి మరీ అంత చిన్న పిల్లాడిలాగా పెట్టి పైగా ఫుల్ గ్రాఫిక్స్ అని బయటికి తెలిసిపోతుంది ఫుల్. అదొక్కటే గైస్, కానీ అది కూడా బాగుంది. ఇంకా అది పక్కన పెడితే నాకు తెలిసిన ట్రైలర్లో అది మనం చెప్పాలి కాబట్టి పాయింట్స్ చెప్తున్నాం, కానీ పక్కన పెడితే మొత్తం తండ్రి రోల్ పోషిస్తున్న మన పెద్ద తలపతి గారి రోల్ అయితే ఫుల్ క్లాస్గా ఉంది. అలాగే మనకి ట్రైలర్ లాస్ట్లో చూసుకుంటే ఏవైనా ప్లాన్ ఉందా అని అడిగితే ప్లాన్ బి, ప్లాన్ జెడ్ అన్నీ ఉన్నాయి మన దగ్గర అనేసి అక్కడ డైలాగ్ వేస్తారు చూడండి. ఆ డైలాగ్కి స్వాగ్ భలే ఉంది. తలపతి గారి యాటిట్యూడ్, ఆ స్వాగ్ అయితే కేక ట్రైలర్ మొత్తం. ప్లస్ దీనికి ఇంకో అడ్వాంటేజ్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చించేసారు చెప్తున్నాను. అసలు తలపతి గారి స్వాగ్, యాటిట్యూడ్, యాక్టింగ్ ఒక లెవెల్ అయితే ఇంకో లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. సూపర్గా ఉంది. అయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, September 5th థియేటర్స్లో మన ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ రిలీజ్ అవబోతుంది మన తలపతి గారిది. అందరు ఫ్యాన్స్ మన తలపతి గారి మూవీకి వస్తారు. ఎవరైతే నేను చెప్పిన రివ్యూ అనేది నచ్చిందో కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే కింద కమెంట్ బాక్స్లో తలపతి గారి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ట్రైలర్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి. ఎవరైతే తలపతి గారి ఫ్యాన్స్ ఉన్నారో అందరూ కింద మెన్షన్ చేసి డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.